नमः शिवाय। ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. శ్రీశైలం ఆలయం యొక్క అప్డేట్స్కి స్వాగతం. నేను మీ లక్ష్మీ పూజిత. శ్రీశైలం ఆలయంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. మార్చ్ 2024 మార్చి 8వ తేదీన శివరాత్రి ఉండటంతో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలం ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అందుకని శ్రీశైలం ఆలయం వారు కొన్ని రకాలైన దర్శనాలను మరియు రూమ్స్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఘాట్ రోడ్లోని వాహనాల రాకపోకల టైమింగ్స్ని కూడా మార్చడం జరిగింది. వీటన్నింటి యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా 2024 మార్చి 8వ తేదీన శివరాత్రి పండుగ ఉండటంతో శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో వివిధ రకాలైన వాహన సేవలపై అమ్మవారితో కలిసి శ్రీ మల్లికార్జున స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఉన్న కారణంగా శ్రీశైలం ఆలయంలో శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం మరియు స్పర్శ దర్శనాన్ని ఆలయం వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఈ మార్చి 1 నుండి 11వ తేదీ వరకు కూడా శ్రీశైలం ఆలయంలో కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ 11 రోజుల పాటు ఆర్జిత సేవలను కూడా నిలిపివేసి కేవలం స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే ఆలయం వారు అనుమతిస్తున్నామని తెలియజేశారు. అలాగే కేవలం జ్యోతిర్ముడి మాల వేసిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చ్ 5వ తేదీ సాయంత్రం వరకు కూడా ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పిస్తున్నారు. అలాగే మాల ధారణ కలిగిన శివస్వాములకు చంద్రావతి కళ్యాణ మండపం ద్వారా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ 11 రోజుల పాటు మిగతా సామాన్య భక్తులందరికీ కూడా సర్వదర్శనం అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే 3వ అప్డేట్ ఏంటంటే మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీశైలం కొండపైన అకామిడేషన్ అనేది ఉండదు. అంటే ఈ 11 రోజుల పాటు ఎటువంటి రూమ్స్ని కూడా ఇవ్వరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. 4వ అప్డేట్ ఏంటంటే మామూలుగా శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్ అనేది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు మాత్రమే తెరిచి ఉంటుందండి. ఆ తర్వాత వాహనాలను అనుమతించరు. కానీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా వాహన సేవలు చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. కాబట్టి ఇప్పుడు రాత్రిపూట కూడా వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నామని అధికారులు తెలియజేశారు. అంటే ఈ 11 రోజుల పాటు శ్రీశైలం ఘాట్ రోడ్ అనేది 24 గంటలు కూడా తెరిచే ఉంటుంది. ఇవండి శ్రీశైలం ఆలయానికి సంబంధించిన అప్డేట్స్. ఓం నమః శివాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి శ్రీశైలం అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.